సార్ ఇలా చూడండి. సార్ మీకు నోట్ కదా. ఈరోజు మన జిల్లాలో వ్యవస్థ ఎలా ఉందంటే అధికారులు స్వతంత్రంగా పనిచేసుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. ప్రతిదానికి రాజకీయటువంటి వేధింపులకి పెద్ద పెద్ద అధికారులు కూడా గురవుతూ ఉన్నారు. దీనికి ఉదాహరణ కంటేపల్లి గ్రామంలో వెంకటాచలం మండలం ఆర్థిక పరమైనటువంటి ఘరానా మోసం జరిగింది. ఇళ్ళు కట్టిస్తాము, ఇంటికి పట్టాలు చేయిస్తామని చెప్పేసి ఆ గ్రామంలో ప్రజల్ని నమ్మించి దాదాపు 15 లక్షల రూపాయల వరకు కూడా అక్కడ డబ్బులు దండుకున్న పరిస్థితి ఉన్నాయి. వాళ్ళ పేరు వినోద్ చక్రి. ఆ వినోద్ అనే వ్యక్తి జువల్దిన గ్రామంలో ఉంటారు, పిట్టగుంట మండలం. అలాగే చక్రి అనే అతను బుజబుజి నెల్లూరులో ఉంటాడు. అతను రెండో వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి ఈ 15 లక్షల రూపాయల పైన గ్రామంలో మోసాలు చేశారు. వీళ్ళ గురించి మనం జూలై 2వ తేదీన వెంకటాచలం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాం. గుర్రమ్మ ఇవి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఒక నెల రోజులు అయినప్పటికి కూడా కేసు నమోదు చేయలేదని కలెక్టర్ గారిని గ్రీవెన్స్కి వచ్చి కలిసాం 3వ తేదీ. ఆ కలెక్టర్ గారిని గ్రీవెన్స్ కలిసిన రోజు ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి రాశారు. ఇప్పటికి దాదాపు 14 రోజులు 15 రోజులు అవుతా ఉంది. అయినప్పటికి కూడా ఇక్కడ ఏమి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా పీజీఆర్ఎస్లో ఇచ్చిన కంప్లైంట్ 7 రోజుల్లో ఇరు వర్గాలని పిలిచి మాట్లాడి ఫోటో తీసి పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేయాలనేటువంటి దాన్ని కూడా తుంగలో దొక్కి చోద్యం చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దీనికంతా కారణం ఏంటంటే ఈ చక్రి అనే మేనమామ కొడలూరు మండలం టీడీపీ అధ్యక్షుడు అవడం వల్ల ఈ కేసుని రాజకీయ కోణంలో కప్పెట్టి కేసుని పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కేసు ఎఫ్ఐఆర్ కానికుండా చూస్తూ ఉన్నారు. కాబట్టి పేద ప్రజలు జరిగే అన్యాయంలో రాజకీయ నాయకులు దయచేసి మీరు పేదలకు న్యాయం చేయడానికి వచ్చారు, కానీ ఆర్థికంగా దోపిడీ చేసుకున్న వాళ్ళని కాపాడడానికి మీరు పదవుల్లోకి రాలేదని, ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడి ప్రజలకు నష్టం జరిగితే ఈ విధంగా మీరు ఆ దోపిడీ చేసిన వాళ్ళని కాపాడడం ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఇప్పటికి 45 రోజులు అవుతా ఉంది కంప్లైంట్ ఇచ్చి, కానీ ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. అందుకని మరలా జేసీ గారిని కలవడానికి ఈరోజు వచ్చాము. ఈసారి జేసీ గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఎస్పీ గారికి రాస్తాము, ఎస్పీ గారి చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని కూడా వేచి చూడాలి. వీళ్ళకి న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా వీళ్ళకి అండగా ఉండి వీళ్ళ డబ్బులు వీళ్ళకి తిరిగి వచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను.